ఈరోజు దేశంలో తెలంగాణ ఏం ఆలోచిస్తుందో దేశం అది ఆలోచిస్తున్నది. అంటే అంత అడ్వాన్స్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకత్వం కానీ అడ్వాన్స్మెంట్ ఉన్నదన్న దానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. దేశంలో మా రాహుల్ గాంధీ గారు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన అందరి ముందు కూడా అది ఓపెన్ అయిన పరిస్థితిని గమనించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆలోచనలకు అనుకూలంగా మేం పాలించే రాష్ట్రాలు ఇంకా 2-3 ఉన్నప్పటికీ కూడా వాటిని కాదని మేమే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తెలంగాణ అంటే, తెలంగాణ అడ్వాన్స్మెంట్ ఉన్నది, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా స్పందిస్తుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. కాబట్టి 3 నెలల్లోనే ఆ సర్వే కంప్లీట్ చేయడం, దానికి సంబంధించిన వివరాలు తీసుకోవడం, దాన్ని బిల్ చేయడం, బిల్ చేసి శాసనసభలో ఒప్పించడం. కాబట్టి సామాజిక న్యాయానికి ఈరోజు పెద్దపీట తెలంగాణ వేస్తున్నది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు నేషన్ మోడల్గా మారిపోయిన పరిస్థితుల్లో ఇది ఒక కాంగ్రెస్ పార్టీ విజయంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగా దీన్ని చూడాల్సిన సందర్భం ఉంది. కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించిన పరిస్థితిని మిత్రులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు, సరే కేసీఆర్ అంటే మాట్లాడాడు కానీ కేటీఆర్ కానీ, ఇతర మిత్రులు కానీ, ఇది అసలు ఎట్లయితుంది, ఇది అయ్యే పనేనా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బీసీ బిల్ను ఎత్తుకుంది అని చెప్పేసి చాలా విమర్శలు చేసిన వాళ్ళే ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిండ్రు. అంటే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆలోచించిన విధానాన్ని అనుసరిస్తుందనేది ఇప్పటికైనా తెలుసుకోండి. ఇది రాజకీయాల కోసం కాదు, ఒక సామాజిక మార్పు కోసం. చరిత్రలో 94 సంవత్సరాల పైచిలకు ఈరోజు ఓబీసీలు కానీ, లేకపోతే అగ్రవర్ణాల్లో పేదలు కానీ, ఇతరత్ర ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డారో వాళ్ళందరికీ మేలు చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కానీ, లేదంటే ఓబీసీ రిజర్వేషన్స్ కానీ తెర మీదకి వస్తున్నమాట తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత్ జోడో యాత్ర సమయంలో ఇదంతా కూడా గమనించిన రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని ప్రాధాన్యతతో కూడిన అంశంగా తను ముందుంచి పార్లమెంట్లో వివిధ వేదికల్లో ప్రతి సందర్భంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇలాంటి వాటిల్లో కూడా ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ, కుల జనగణన కానీ, జనగణన అనేది డెఫినెట్గా సాగాల్సిందే. జనగణనలో కులగణన ఉండాలనేది ప్రధాన నిర్ణయం. అది ఎందుకు అనంటే రేపు భవిష్యత్తులో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే తలంపున్నది. నేనంటున్నా ఈరోజు మహిళా బిల్లు చేసిండ్రు, మహిళా బిల్లు అమలు కావట్లేదు. ఈరోజు స్టిపులేటెడ్ టైంలో 1 ఇయర్ 1.5 ఇయర్ ఇది ఎప్పటికో కాకుండా, ఎందుకంటే గత ఎన్నికల కంటే ముందు మహిళా బిల్లు చేసి ఇప్పటి వరకు దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు మళ్ళీ బీసీ బిల్లు కూడా రాజకీయ ఎత్తుగడ కాకుండా ఒక స్టిపులేటెడ్ టైం పెడితే డెఫినెట్గా అటు మహిళలకు ఇటు ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. ఇది అంబేద్కర్ గారి యొక్క కళ. ఒకవేళ మీరు ఏదేని కారణాల వల్ల రాజకీయ అవకాశాల కోసమో ఇంకా అవకాశవాదం కొరకు చేసినా డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేస్తుంది అని ఘంటాపదంగా గతంలోనే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకము, లేదంటే బీసీల బిల్లు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, ఇదంతా కూడా చరిత్ర తవ్వుకుంటూ వస్తున్నారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద చేసుకుంటూ వస్తున్నారు. ఆ రోజు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం చేసింది మీరే. ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా జనగణనలో ఈసారి కులగణన ఉండాల్సిందే, అంటే కులాల వారీగా దేశాన్ని విభజిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు చేసింది మీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులే.
ఇంకా ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ఆయన వచ్చేసి నేనే అప్పుడు చేసిన దాంట్లో నేను కూడా చేసిన, నేనే ముందు చేసిన అని చెప్పి కేసీఆర్ వర్గం అంటున్నది. ఎవరు చిత్తశుద్దితో చేస్తున్నారో చేస్తారా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. కానీ ఇది బీహార్ ఎన్నికలో ఇంకో ఈ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చూడట్లేదు. ఇది అతిపెద్ద సామాజిక మార్పుకు ఇది ఒక దిక్సూచి. బీసీల చైతన్యానికి కానీ, ఈరోజు సామాజిక వర్గాల వెనుకబాటుతనానికి కానీ ఇది ఒక ఏమంటాము ఒక ఎక్స్రే లాగా ఉండి ఎవరు ఎక్కడ ఎంత మేరకు డెవలప్ అయిందని చెప్పడానికి ఇది ఒక మంచి వాహకంగా ఉంటుందని రాహుల్ గాంధీ గారు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. పొలిటికల్ క్రెడెన్షియల్స్ పక్కన పెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మోడల్గా ఇది పెద్ద ఎత్తున చర్చకు వస్తుందనే ఉద్దేశంతో విమర్శలను పక్కన పెట్టి ఇవాళ నిజంగానే తెలంగాణ మోడలే దేశం మోడల్ అయిందనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. 1981 నుంచి 1931 వరకు కూడా కులగణన జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా సేకరణ మొదటిసారి జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కులగణన జరగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. అనేక మంది జవహర్లాల్ నెహ్రూ గాని అనేక మంది ఇతర నాయకులు కూడా కులగణన విషయంలో బహిరంగ మాట్లాడినటువంటి విషయాలు కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో నివేదిక దానిపైన కూడా రాజీవ్ గాంధీ స్వయంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 6 సెప్టెంబర్ 1990 రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు, ముందు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయూతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతే తప్ప బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో గాని కులగణన విషయంలో గాని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మనవి చేస్తున్నాను. 2010లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కులగణన విషయంలో మేము మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరి వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏ రోజు కూడా మరి నిర్ణయం అమలు చేయలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆగస్టు 6 నాడు 2010 నాడు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాస్తూ లోక్సభలో మేము ఆల్రెడీ కుల గణన విషయంలో అనుకూలంగా ఉన్నాము కాబట్టి మరొకసారి మేము మా స్టాండును క్లియర్ చేస్తూ సెన్సస్ లో 2011లో జరిగినటువంటి సెన్సస్ లో కుల గణన చేపట్టాలని సుష్మా స్వరాజ్ గారు అదే రోజు ఉత్తరం రాశారు. కానీ మేము పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా యొక్క కులగణన విషయంలో డిమాండ్ చేసి జనాభా సేకరణలో ఇది పొందుపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఉత్తరం రాసినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి 2011లో జనాభా సేకరణ జనగణన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము. ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయకుండా సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దేశంలో కులగణన జరిగితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి లబ్ధి వెనుకబడిన వర్గాలకు మరి చేకూర్చడంలో ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది. రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి, లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఉపాధి విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 2011లో ఆ రోజు చిదంబరం గారు కూడా కులగణనను వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా
భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు అమిత్ షా గారు జనగణన చేపట్టే ముందు కులగణన విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖితపూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈరోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జబ్బలు చర్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది మా విజయము, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన చెప్పుకోవడం ఏదైతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తోటైతే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పామో అదే కమిట్మెంట్ తో ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాటలు వింటే ఒక సామెత జ్ఞాపకం వస్తుంది. కథ, రోడ్డు మీద ఎడ్ల బండి పోతా ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశానికి సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి సత్తా ధైర్యము భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కు తలవొగ్గి తీసుకోవడం కానీ రాజకీయ దృక్పథంతో తీసుకోవడం కానీ జరగదు. అది జీఎస్టీ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ కావచ్చు, ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం మేము అది షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, అది ప్రజల దృష్టి పెట్టుకుని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం తప్ప రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా మనం చేస్తా ఉన్నాం. మేము చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లాగా న్యాయస్థానాల తీర్పుకు వ్యతిరేకంగా ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు తీర్పునిస్తే దాన్ని కూడా కాలరాచి బీసీ ముస్లింలని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఏర్పాటు చేసి మత ప్రాతిపదికన ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించేటువంటి చర్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదనే విషయాన్ని, మేము చేపట్టబోయేటువంటి కులగణనలో మతపరమైనటువంటి ప్రాతిపాదికన, మతం ప్రాతిపాదికన ఏ వర్గాన్ని కూడా బీసీలో చేర్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.